హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. అందరూ కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారు? నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను. మనకి వచ్చే అన్ని మాసాల్లో పరమ పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అంతటా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆ శివనామ స్మరణతో నిండిపోయి ఉంటుంది. ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ మాసంలో ఆ శివకేశవులు దీపంలోనే కొలువై ఉంటారు. అందుకే ఈ కార్తీక మాసంలో మనం దీపం వెలిగించినా, దీపాన్ని దానం చేసినా ఎన్నో జన్మల పాపం తొలగిపోతుంది. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి కూడా చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు చాలా విశిష్టమైనవి. సోమవారం రోజు శివాలయం కానీ, విష్ణాలయం కానీ రెండిట్లో ఇద్దరు దేవుళ్ళు సమానమే. శివాలయంలో అయినా, విష్ణాలయంలో అయినా వెళ్ళి ఒక్క దీపమైనా వెలిగిస్తే చాలు, మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తారు. ఇంకా కొంతమంది పిండి దీపాలు, గోధుమ పిండి అయినా పర్వాలేదు, బియ్యం పిండితో చేసిన దీపమైనా పర్వాలేదు, పిండి దీపాలని ప్రత్యేకంగా వెలిగించడం ఈ మాసంలోనే మనం చూస్తాము. ఉసిరి దీపం కూడా చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఏంటంటే అందరు వనభోజనాలు చేస్తారు, లేదా ఉసిరి మొక్క కింద కూర్చొని ఒక్క పూటైనా సరే ఈ కార్తీక మాసంలో భోజనం చేస్తే చాలా మంచిది. ఉసిరి మొక్కలోనే ఆ విష్ణుమూర్తి కొలువై ఉంటారు. అందుకే ఈ కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గరైనా లేదా ఉసిరి మొక్క దగ్గరైనా ఒక్క దీపం వెలిగించినా చాలు, మనం పెట్టే దీపం డైరెక్ట్గా ఆ దేవుడి దగ్గరికే చేరుకుంటుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు మనం దీపాలన్నీ వెలిగించుకొని వచ్చేటప్పుడు అంతే వచ్చేయకుండా, ఎవరిదైనా దీపం కొండెక్కినా లేదా ఆయిల్ తక్కువగా ఉన్నా, మన దగ్గర కానీ ఆయిల్ ఉంటే ఆయిల్ని ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదండి. ఆ ఆయిల్ని అక్కడే ఏదో ఒక దీపాల్లో, అన్ని దీపాల్లో కొంచెం కొంచెంగా పోయండి. అలా కొండెక్కే దీపాన్ని కూడా మనం వెలిగించామనుకోండి, ఆ దీపం పెట్టిన వారికి ఎంత పుణ్యం వస్తుందో వెలిగించిన మనకు కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇక్కడైతే కార్తీక సోమవారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసేసుకొని సాయంత్రం గుడి దగ్గరికి వెళ్ళేసి ఇట్లా బియ్యం పిండి ఇంటి దగ్గరే కలిపి పెట్టుకున్నానండి. అక్కడికి వచ్చాక దీపాలని కొంచెం తయారు చేసుకున్నాను. ఇంకా ముగ్గు పెట్టి ఇట్లా దీపం వెలిగించింది అందరికీ తెలిసిందే. ఇలా చేసుకొని నేను పూజ చేస్తూ ఉంటే పక్కన మా పాప చూసి సేమ్ నాలాగే తను కూడా ఒక ముగ్గు వేసుకొని పువ్వులు అన్నీ పెట్టి, దీపం కూడా కొంచెం నా దగ్గర నుంచి బియ్యపిండి మిగిలితే బియ్యపిండి తీసుకొని తను కూడా ప్రమిదలాగా తనే చేసుకుంది మొత్తం. నేను చేస్తుంటే ఎలా చేశానో చూస్తూ తను కూడా దీపం తయారు చేసుకుని ఒత్తి పెట్టి వెలిగిస్తాను మమ్మీ అంది. మనం వెళ్ళినప్పుడల్లా మనమే వెలిగించి వాళ్ళని చూస్తూ ఉండండి అనకుండా, వాళ్ళకు కూడా వచ్చినంతలో నేర్పించేసి దీపం వెలిగించేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే పూజల గురించి, దేవుడి గురించి అన్నీ తెలుస్తాయి. నేనైతే మా పిల్లలకి నేర్పిస్తున్నాను. మా పాప పెట్టిన దీపాన్ని కూడా లాస్ట్లో చూపిస్తాను, చూసి ఎలా ఉందో చెప్పండి. ఇదండి కార్తీక మాసం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.